గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయితే అమ్మగారికి యాంటీ అసలు ఇష్టం లేదు, ఎందుకంటే అదే నాన్నగారు లాగా వీళ్ళు ఫ్యామిలీని పట్టించుకోరు, పెద్ద అయిన తర్వాత. వదిలేసి తిరుగుతుంటారు. తర్వాత సినిమా ఇండస్ట్రీ అంటే భయం ఆవిడికి. అమ్మకి ఏంటంటే నాన్నగారు చేసిన సినిమాల కంటే వదిలేసిన సినిమాలు ఎక్కువ. ఇప్పుడు మాయాబజార్ కూడా మాకు తెలియదు, పాడుతా తీయగాలో సంగీతం శ్రీనివాసరావు గారు బాలుకి చెప్పి మాయాబజార్లో 5 పాటలు రాజేశ్వరరావు గారే చేశారండి. తర్వాత అక్కడ చక్రపాణిని ఒక ఆయన ఉండేవాడు, ఆయన నాన్నగారు రాజేశ్వరరావు గారు చేసిన ట్యూన్ ఒకటి లేదు ఇంకోటి చేయండి అనగానే లేదండి ఇది చాలా బాగుందని చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది వాళ్ళిద్దరికి. అప్పుడు కామ్గా ఆయన సార్ నేను ఆలోచిస్తానని వచ్చేసారు. అలాగా నమ్మిన బంటు లాస్ట్గా ఆయన వదిలేసిన చిత్రం కృష్ణవేణి, గోపికృష్ణ మూవీస్, ఆయన కృష్ణరాజు గారిది. కృష్ణవేణి కూడా అలాగే అలా వదిలేసి వచ్చేసారు. చాలా సినిమా ఆయన ఇదని. అందుకని అమ్మ డిస్టర్బ్ అయిపోయారు అన్నమాట. మేము చాలా సఫర్ అయ్యాము కూడా. ఈ సినిమాలు వదిలేసి వస్తే అప్పుడెప్పుడు మా సంవత్సరానికి ఒక మిగతా 2-3 సినిమాలే ఉంటాయి. ఈయన అది వదిలేసి వస్తే అలా ఇల్లు ఎలా గడుస్తుంది? పిల్లలు మేము 9 మంది, 5 మంది అబ్బాయిలు 4 అమ్మాయిలు రాజేశ్వరరావు గారికి దంపతులకి. ఇంతమందిని చదివించుకోవాలి. అప్పుడు మా అమ్మ మరే ఈ సినిమా జోలికి వెళ్ళకండి రా మీరు మీ నాన్నగారు లాగా అది. అందుకని ఆవిడకి ఒక ఫోబియా, ఒక భయం ఉండేదన్నమాట. అందువల్ల నాన్నగారు మాకేంటండి మాకు ఇన్స్ట్రుమెంట్ వద్దయ్యా, మేము నన్ను తిడుతుందయ్యా వద్దయ్యా అనేవారు. తర్వాత మేము మెల్లగా మా పెద్దన్నయ్య గారు పియానో నేర్చుకున్నారు. ఆయన తర్వాత రెండో అన్నయ్య ఆయన గిటారు. మాకెవ్వరు గురువులు లేరండి. గురువులు లేకుండానే మేము నా తమ్ముడు కోటి కూడా, వాడికి కూడా గురువులు లేరు. వాడు నన్ను చూసి వాడు నేర్చుకున్నాడు. ఇంకొక అన్నయ్యని చూసి నేను నేర్చుకున్నాను గిటారు. ఆయన వాయించడం చూసి నేను వాయించడం చూసి కోటి నేర్చుకున్నాడు అనమాట. అలా వచ్చాం అనమాట. ఇప్పుడు నాన్నగారు అయితే మీకు అసలు ఏమీ నేర్పించలేదు, అమ్మ వద్దన్నారు కాబట్టి టచ్ కూడా చేయని ఆయన అంటే ఆయన నాన్నగారు ఆయనంటే ఒక విధంగా ఎలా చెప్పాలంటే నాన్ కమిటబుల్ మనిషి. ఏదైనా అడిగామనుకోండి ఆహా అలాగా అంటారు అనమాట. నేను ఒక్కసారి ఏదో లేదు ఒక రాగం అనమాట, సారీ మా పని సాని పమరి సా అని నాన్నగారు ఇది మా మధ్యమావతి రాగం కదండి ఏదో అంటే ఆహా అలాగా అంటారు. అప్పుడు రే ఆయన చెప్పర్రా నీకు ఏ రాగం మా అమ్మ ఒక మూల కూర్చొని ఆయన చెప్పర్రా నీకు అంటే అవును నీ వల్ల చెప్పట్లే పాపం ఆయన, నువ్వు పర్మిషన్ ఇవి చెప్తారు. లాస్ట్కి నాన్నగారు గెలిచారు. కొంతకాలం అయిన తర్వాత మేము బయటికి వెళ్ళి వాయిస్తూ ఒకసారి మేము మా నాన్నగారిని అడిగాను అనమాట, ఏమండి మేము వాయిస్తాం, మా సొంత పిల్లల్ని వేసుకోకూడదు, మీరు బయట వాయించి పైకి రావాలి, బయట పేరు తెచ్చుకోవాలి, నా దగ్గర మీరు వాయించకూడదు అని అన్నారు. కొంతకాలం అయిన తర్వాత మాకు బాగా పేరు వచ్చేసింది ఇండస్ట్రీలో. నేను ఒక 32 మంది మ్యూజిక్ డైరెక్టర్లకి నేను ఒక్కడిని వాయించాను గిటార్, బేస్ గిటార్ అని ఒక గిటార్ అన్నమాట. ఆ టైంలో మా ఇంకో అన్నయ్య ఆయన చాలామంది చక్రవర్తి గారు వీళ్ళకి వాయించేవాడు. అప్పుడు ఏమండి మన పిల్లలు ఎంత ఎదిగిపోయారు, మీ రికార్డింగ్స్లో వాయించట్లేదు, అమ్మ రికమెండ్ చేశారు అన్నమాట. అప్పుడు చెప్పారు మన పిల్లలు మన దగ్గర వాయించడం ఏంటి, వాళ్ళు బయట వాయించి చాలా మంచి పేరులో ఉన్నారు, మన ఇద్దరం అది చూసి సంతోషపడదామని. తర్వాత కొంచెం అమెరికా అబ్బాయి అని ఒక సినిమా వచ్చింది, ఏ దేశమేగినా ఎందుకాలిడినా అని ఒక పాట ఉంది. ఆ పిక్చర్కి నేను అసిస్టెంట్గా పనిచేశాను నాన్నగారికి. అప్పుడే ఏజ్ నాన్నగారికి అవుతా ఉందన్నమాట. తాండ్ర పాపారాయుడికి పిక్చర్కి చూడండి అప్పట్లో మనుషులు ఎలా ఉండేదంటే సినిమా ఇండస్ట్రీ. ఈయన కృష్ణవేణి చేయకుండా వచ్చేసారు గోపికృష్ణ మూవీస్ నుంచి. ఎంత కోపం అంటే ఎంతో వచ్చి బతిమాలాడు. ఎవరు కృష్ణరాజు గారు, సూర్యనారాయణ రాజు గారు, ప్రభాస్ వాళ్ళ నాన్నగారు. సారీ ప్రభాస్ వాళ్ళ నాన్నగారు అనకూడదు, సూర్యనారాయణ గారు రాజు గారు కొడుకే ప్రభాస్, తండ్రి పేరు. నేను ఎప్పుడు రాజేశ్వరరావు గారు అబ్బాయి అనాలి కానీ వాసురావు గారు నాన్నగారు అనకూడదు. నేను ఎప్పుడు అన్నాను ఎవరిని. ఇప్పుడు కూడా తమ్మనని ఉన్నాడు, వాడు మా మేనల్లుడే, వాడికి పేరు పెట్టిందే నేను. వాడు వాళ్ళమ్మ వాళ్ళు వెళ్తుంటే తమ్మను వాళ్ళమ్మ అంటే నోర్మి ఈమె కొడుకే తమ్మని అంటుంటాను సరదా. వాడి దగ్గరికి వెళ్ళి ఎవరో చెప్తే అవును అంతే కదా మరి మామ చెప్పింది కరెక్టే కదా, ఆమె కొడుకునే నేను అని. అలాగా మన ఇండస్ట్రీ అలా ఉన్నప్పుడు కృష్ణరాజు గారు తాండ్ర పాపారాయుడు పెట్టినప్పుడు
దాసరి నారాయణరావు గారు ఈ సినిమాకి కృష్ణరాజు గారు మనకి రాజేశ్వరరావు గారు ఉండాలి అంటే ఈయన ప్రభాషాల మన సూర్యనారాయణరాజు గారు అయ్యో ఆయన ఎక్కడండి కోపం వచ్చి వెళ్ళిపోతాడండి మనకి మళ్ళీ అంటే ఒకసారి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది అనగానే లేదు నేనంటే చాలా ప్రేమ అని దాసరి గారు కృష్ణరాజు గారు సూర్యనారాయణరాజు గారు ముగ్గురు ఇంటికి వచ్చారనమాట. అప్పుడు ఎక్కడ అపాయింట్మెంట్స్ ఉంటాయా, సెల్ ఫోన్లు ఉన్నాయా, వాళ్ళు వచ్చేసారు. ఈయన దొరికొచ్చి మాస్టర్ గారు ఎలా ఉందంటే ఆహా సరే మేము మానేశాను కదా సార్ పోయినసారి పిక్చర్ మళ్ళీ నన్ను పెట్టుకుంటున్నారు మీరు అన్నారండి. లేదు మాస్టర్ గారు మీకు ఏ ఇబ్బంది మేము పెట్టాం మీరండి ఇప్పుడు ఎవరన్నా ఈ కాలంలో పెడతారు. అదేలాగా ఎన్టీ రామారావు గారు మహనీయుడు మహాత్ముడు ఆయన ఎన్ని సినిమాలకి ఇది జయ సీతారాముల కళ్యాణం చూతమురండి ఆ సినిమాకి నాన్నగారు మ్యూజిక్ డైరెక్టర్. సీతారాముల కళ్యాణం అక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ అయితే ఆయనకి ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అండి. మళ్ళీ ఏ కూడా వేసుకొని రారు, నవ్వుతూ వచ్చేస్తారనమాట. తర్వాత ఇంకో సినిమా ఇలా ఉన్నా కూడా రామారావు గారు ఎన్ని సినిమాలు నాన్నగారిని పెట్టుకున్నారు. అంత అయిపోయిన తర్వాత తాతమ్మ కళ అని ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలకి అన్నిటికి నాన్నగారిని పెట్టుకున్నారు. దానవీర సూరకర్ణకి కంపోజింగ్లో రామారావు గారు బ్రదర్ త్రివిక్రమరావు గారు ఉండేవారు. ఆయన మ్యూజిక్ ఇంట్రెస్ట్ అనమాట. ఆయన వచ్చి మాస్టర్ గారు ఇలా వద్దు మనం అలా చేద్దాం ఇలా చేద్దాం అనగానే ఆహా అని ఆయన పెద్ద ఆయన అంటే మేము రామారావు గారిని షూటింగ్లో ఉంటే సార్ మన సంస్థలోనే ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు సార్ వాళ్ళని పెట్టుకోండి సార్ మీరు. నేను ఎందుకు సార్ నేను అక్కర్లేదు సార్ అంటే ఏం మాస్టర్ ఏంటి మీరు మాట్లాడేది ఎవరు వారు అంటే మీ తమ్ముడు గారు సార్ త్రివిక్రమరావు గారు సార్ అనేసి వచ్చేసారు. అప్పుడు నాన్నగారు అప్పుడు ఎవరిని పెట్టాలి ఆయనకి ఈక్వల్ ఇంకెవరు అనగానే పెండ్యాల మాస్టర్ గారిని పెట్టారు. నేను పెదనాన్నగారు అంటాను పెండ్యాల గారు. మా నిజమైన పెదనాన్నగారు సాలూరు హనుమంతరావు గారు. ఆయన కూడా హనుమంతరావు గారు అని పెట్టుకున్నాడు. నేను కలిపాను వీళ్ళందరికీ సాలూరు హనుమంతరావు అని. మా పెదనాన్నగారు ఈయన్ని నేను పెదనాన్నగారు పిలిచి ఎందుకంటే ఆయన సంగీతం మహనీయుడు. శివశంకరి, శివానంద లహరి, తర్వాత రసికరాజతరమ్మ ఇలాంటి పాట ఎవరు చేయగలరండి. రాజేశ్వరరావు గారు లాగా చేసే మ్యూజిక్లు వీళ్ళు. అందులో పెండ్యాల గారు ఒకరు, ఘంటసాల గారు ఆయన పాటలోనూ గ్రేటు సంగీతంలోనూ గ్రేట్. ఇలాగ ఉండేదన్నమాట. ఆ కాలంలో మళ్ళీ వద్దుని తీసేయకుండా నాన్నగారిని మళ్ళీ పిలవటం ఆ రోజులు అలా ఉండేదండి. ఈ కాలంలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ పాపం బిజీ అయిపోయి వాళ్ళు ఫోన్ చేసి మిమ్మల్ని ఇప్పుడు హీరోలే కదా మ్యూజిక్ చేయించుకుంటున్నారు, వాళ్ళే మ్యూజిక్ డైరెక్టర్ని పెడుతున్నారు, కంప్లీట్ వాళ్ళు ఏం చెప్తే అదే కదా ఎక్సెప్ట్ రాజమౌళి త్రిపురం శ్రీనివాస్ తప్ప మిగతా అందరి దగ్గర మ్యూజిక్ ఏదైనా హీరో వాళ్ళు డిసైడ్ చేయటమే. అది ఎందుకంటే దే ఆర్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. ఎలా తీసుకుందాం మనం, వాళ్ళని తప్పుగా అనొద్దు మనం. దే ఆర్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ మూవీ. ఫెయిల్యూర్ వస్తే కూడా తీసుకోవాలి. అది తీసుకుంటున్నారో లేదో తెలియదు రెస్పాన్సిబిలిటీ. ఫిక్స్ చేయటం మాత్రం వాళ్ళు పెడుతున్నారు. అలాంటప్పుడు నాన్నగారు వచ్చేస్తూ మాస్టర్ గారు ఇలాగ సగంలో వెళ్ళిపోతే ఎలాగంటే ఆ పాట ఇదండి, చిత్రం రే విచిత్రం. ఆ పాటగా నేను వాయించాను కూడా. చిత్రం భళారే విచిత్రం చాలా పెద్ద హిట్ అది. పెండ్యాల పెన్నాన్నగారు చేసిన పాట అది. అది నా రామారావు గారు. ఈయన వచ్చేసి త్రివిక్రమరావు గారు మాస్టర్ గారు నేను ఏదో చనువు మీద మీరు ఎప్పుడు నేను చిన్న కుర్రాడి నుంచి మీకు తెలుసు కదా, నేను అలా నేను తప్పు చెప్పలేదు సార్, మీకు మంచి జ్ఞానం ఉంది, మీరు ట్రై చేయొచ్చు నాన్నగారు. అలా వెళ్ళిపోయినప్పుడు సార్ మరి ఇంకెవరండి ఆల్టర్నేటివ్ ఎవరిని పెట్టుకోమంటారు, ఇలా చేస్తే మీరు ఎలా అంటే సార్ పెండ్యాల గారు చాలా బాగా చేస్తారు, మీరు వారిని పెట్టుకోండి అని నాన్నగారు రికమెండ్ కూడా చేసి సజెస్ట్ చేసి. అలాగే ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ని ఎలాగంటే వాళ్ళు పిలుస్తారు, సడన్గా ఒక సిచ్యువేషన్ వస్తుంది, నువ్వు బయలుదేరరా అంటున్నారు. లేదు సార్ నేను ఇంకో రికార్డింగ్లో కంపోజింగ్ జరుగుతూ ఉంది, అక్కడ ఒక పెద్ద హీరో ఆయనకి ఈయన పని చేస్తున్నాడు ఆ మ్యూజిక్ డైరెక్టర్, అక్కడికి వెళ్ళకపోతే ఈ హీరో కోపం వచ్చి తీసేయండి, తీసేసి ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టండి అనేస్తున్నారు. అంతే. వాడు ఎందుకు రాలేదు, వాడు ప్రీ ఆక్యుపైడో ఏంటో అలా అనుకోవాలి కదా, లేకపోతే రే నువ్వు ఫ్రీ అవ్వగానే నా దగ్గర రా అని అలా పిలుచుకోవాలి. అంత ఓపికలు లేవు ఇప్పుడు.
ఆ కాలంలో చూడండి ఒక మ్యూజిక్ డైరెక్టర్ని మళ్ళీ మా నాన్నగారిదే తప్పు అలా వదిలేసి రావటం, అంటే మా అమ్మకి అదే కోపం నాన్నగారి మీద. ఇవన్నీ ఉంటాయి ఆ సినిమా ఇండస్ట్రీలో, అందుకనే మీరు రావద్దు అనేది అనమాట. ఆ కాలంలో ఇప్పుడు ఆనాటి సినిమా 100 years సినిమా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఇవన్నీ మాట్లాడుతున్నాను. తప్పకుండా క్వాలిటీస్ అలా ఉండేదమ్మా క్వాలిటీస్.